తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి టవర్ క్లాక్ కూడల్లో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి సభ్యులు మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తపస్సి మురళీరెడ్డి, సీనియర్ లాయర్ రాజగోపాల్ మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ ఆశయాలు ప్రతి భారతీయుడు మార్గదర్శకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపస్సి మురళీరెడ్డి, కిషన్ మోక్ష, బీజేపీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ నరేష్ నాయుడు, సీనియర్ లాయర్ రాజగోపాల్, టీడీపీ మాజీ జడ్పీటీసీ అమ్ములు, అంబేద్కర్ ఆశ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు బాదురి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అఖండ భారతదేశానికి అఖండ రాజ్యాంగం రాసే అవకాశం కేవలం ఆయన చదువు ఉంది కాబట్టి, విజ్ఞానం ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి అలా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం కూడా మన భారతదేశంలో ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ ఆ యొక్క ఇంగ్లాండు ప్రధానమంత్రి అట్లే గారు మీ దేశంలో మేధావి ఉన్నాడు, అయ్యా అంబేద్కర్ గుర్తించండి, అంబేద్కర్ వాడు ఫోన్ చేసి గాంధీకి ఫోన్ చేసి గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళిద్దరు కలిసి అంబేద్కర్కి కర్తవ్యాన్ని పాటిస్తే ఈయన మన ప్రజల బాధల్ని, ప్రజల కష్టాలని, ప్రజల సౌకర్యాన్ని, ప్రజలకు ఏం కావాలి అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఈరోజు హ్యాపీగా పండుగలు వేసుకుంటున్నాము, ఉత్సవాలు చేసుకుంటున్నాము, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాము. పిల్లలకు అంటున్నాం అంటే కేవలం అంబేద్కర్ వల్లనే. కూడా డబ్బులు సంపాదనకు ప్రయత్నం చేయండి. డబ్బే దైవము, డబ్బే దేవాలయము, డబ్బే ప్రపంచము, డబ్బే సమాజం కాబట్టి డబ్బులు సంపాదించి మార్గానికి వెళ్ళండి. అందరూ వ్యాపారం స్టార్ట్ చేయమని కోరుతున్నాను. మీరు వ్యాపారం స్టార్ట్ చేయాలని అంబేద్కర్ యొక్క సాక్షిగా మీరు తెలియజేస్తూ కోరుతున్నాను. మీరు వ్యాపారం కనిపెట్టండి, వ్యాపారంలోకి వెళ్ళండి, వ్యాపారాలు చేసండి, డబ్బులు సంపాదించండి, డబ్బులు ప్రేమించండి, మంచిగా అందరితో స్నేహంగా సౌహృద భావం చూడాలని కోరుతూ నిర్వహిస్తాం. ఐక్యత